రూతు విషయం తెలుసు. మోయాబీరాలు, విధవరాలు, అత్తతో పాటు బెత్లెహేముకు వచ్చింది. వారి భూమిని అమ్ముకున్నారు. ఎప్పుడో భూమిని కోల్పోయిన వారు, ఏమీ లేని వారు, తిన్నట్టుగా ఏమీ లేదు. ఆ రూతు ఆ రాలిపోయిన గింజలను పరిగెని ఏరుకునే దానికి వెళ్ళినప్పుడు బోయేజు తన పనివారితో చెప్తున్నాడు, మీ గుప్పిలి విప్పి ఆమె ముందు గింజలు పడవేయుడి, ఆమెను ఏరుకొననిది. సమృద్ధిగా ఏరుకునేది. కారణం, ఆమె ఏరుకుంటుంటే ఆ బోయేజు పనివారు వారి గుప్పిలి తీసుకొని గింజల ముందు వేస్తుంటే ఆమె ఏరుకుంటా పోయింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రతి ఒక్కరు కూడా తీర్చేవాడుగా ఉన్నాడు. అది తీరుస్తున్నాయో లేదో పర్యవేక్షించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనల్ని భద్రపరిచేవాడు, మనల్ని కాపాడేవాడు. మన జీవితంలో అనేకమైన ఆపదలు ఎదుర్కొనేవారము, వాటన్నిటి నుండి ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. మనకు ఆపదలు రావని, శ్రమలు రావని దేవుడు చెప్పలే. కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆ తర్వాత, రాత్రి వేళ కలుగు భయమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, లేకపోతే చీకటిలో సంచిన తెగులకై 4 ఉన్నాయి అక్కడ. వాటన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పించేవాడు. ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. ఇవి రావని చెప్పలేదు, కానీ వీటన్నిటిలో కూడా మనం భద్రపరిచేవాడు, మనల్ని కాపాడేవాడు ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన మనల్ని నడిపించేవాడు కూడా ఆయనే.